హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యశ్వి కథల లోకంకి స్వాగతం. నిన్ను చూసే ప్రతి పార్ట్ 10. ఆకాశం నిండా నక్షత్రాలు, నిండు పున్నమి, వెన్నెల బంగళా అంతోటంతా తెల్లటి దుప్పటిలా పరుచుకొని ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒక మధురమైన గొంతు మెల్లగా వినిపిస్తోంది. అవుట్ హౌస్ ముందున్న ఖాళీ ప్రదేశంలో చందన తన తల్లిని వీల్ చైర్లో కూర్చోబెట్టి నెమ్మదిగా తనని అటు ఇటు తిప్పుతోంది. చందన తన తల్లి చేతిని ప్రేమగా నిమురుతూ వెన్నెలను చూపిస్తూ పాడుతోంది. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి, మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండి దారికి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, విన్నవించరా వెండి మింటికి, జో జో లాలి జో జో లాలి. మలిసంధ్య వేళ ఏ చలిగాలి వేణువాయే, నిదురమ్మ ఎటు పోతివే, మునిమాపు వేళ ఏ కనుపాపలు నిన్ను కోరే, కునుకమ్మ ఇటు చేరవే, నిదురమ్మ ఎటు పోతివే, కునుకమ్మ ఇటు చేరవే. గోధూళి వేళాయే గుళ్ళాన్ని కనులాయి, గువ్వల రెక్కల పైన రివ్వు రివ్వున రావే, జోలపాడవా వేల కళ్ళకి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, జో జో లాలి జో జో లాలి. ఆమె గొంతులో అమ్మ మీద ఉన్న అనురాగం, తన జీవితంలో ఉన్న వేదన రెండూ కలిసి ప్రతిధ్వనిస్తున్నాయి. అదే సమయంలో పైన తన గదిలో వివేక్ ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ కాల్లో ఉన్నాడు. చాలా సీరియస్గా ప్రాజెక్టు డీటెయిల్స్ చర్చిస్తున్న అతనికి కింద నుంచి వస్తున్న మధురమైన పాట వినపడింది. అవతల వ్యక్తి హలో వివేక్, ఆర్ యు దేర్ అని అడుగుతున్నా వివేక్ వినిపించుకోలేదు. ఆ పాటలో ఉన్న ఆర్ద్రత అతన్ని అయస్కాంతంలో బాల్కనీలోకి లాక్కెళ్ళింది. అలా బాల్కనీలో నిలబడిన వివేక్కి చుట్టూ ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. ఇన్నాళ్ళు తన మనసును కప్పేసిన గర్వం, కోపం అనే మబ్బులను చందన స్వరం మెల్లగా తొలగిస్తోంది. అక్కడ చందన వాళ్ళ అమ్మని వీల్చైర్లో కూర్చోబెట్టి తనని ఒక పసిపాపలా అటు ఇటు తిప్పుతూ పాట పాడుతూ ఉంటుంది. ఆమె పాడుతున్న ప్రతి పదం ఒక మల్లె పువ్వులా అతని గుండెను తాకుతోంది. ఆమె తన తల్లిని చూసుకుంటున్న తీరు, ఆ కళ్ళలోని మమకారం చూస్తుంటే వివేక్కి తను ఎప్పుడూ చూడని ఒక కొత్త ప్రపంచం కనిపిస్తోంది. అతని చూపుల్లో ఇప్పుడు కేవలం ఆశ్చర్యం లేదు, ఒక తెలియని ఆరాధన ఉంది. మనుషులంటే కేవలం స్వార్థపరులు అనుకున్నాను, కానీ ఇంత స్వచ్ఛమైన ప్రేమ కూడా ఉంటుందా అని అతని అంతరాత్మ తనని ప్రశ్నిస్తోంది. చందన రూపం ఆ వెన్నెల వెలుగులో ఒక వెలుగులీనే ప్రతిమలా మెరిసిపోతుంటే వివేక్ తనను తాను మరిచిపోయి ఆ మధుర క్షణాలను తన కళ్ళతోనే బంధించుకున్నాడు. ఆ స్వరం అతనిలో నిద్రపోతున్న సున్నితమైన భావాలను నిద్రలేపింది. వివేక్ కళ్ళు ఆమెను ఎంత గాఢంగా చూస్తున్నాయంటే చందనాకి ఆ చూపుల సెగల తగిలి ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. ఆ చూపులు కేవలం ఆమె మనసు లోతుల్లోకి దూసుకుపోతున్నాయి. అప్పుడు చందన వెనక్కి తిరిగి చూసేసరికి పైనుంచి అతను చూస్తున్న తీరులో ఒక రకమైన అధికారం, అంతకు మించి గాఢమైన ఇష్టం కనిపిస్తున్నాయి. ఆ చూపులు చందన హృదయానికి ప్రేమ బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. ఆ చూపుల తీవ్రతను తట్టుకోలేక చందన తన మోడి కొంగును వేళ్లతో నలుపుతూ కిందకి చూస్తోంది. తనను వివేక్ గమనిస్తున్నాననే స్పృహ ఆమె బుగ్గలను సిగ్గుతో ఎర్రబడేలా చేస్తోంది. ఆ నిశ్శబ్ద రాత్రిలో మాటలు లేకపోయినా వివేక్ చూపులే చందనతో వేల కథలు చెబుతున్నాయి. ఆ చూపులకి చందన తనను తాను పూర్తిగా అప్పగించేసినట్టుగా అనిపిస్తోంది. చందన తన ఆలోచనల్లో ఎంతలా మునిగిపోయిందో ఆమెకే తెలియదు. వివేక్ చూపుల తీవ్రత ఆమెను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్ళినట్టు అనిపించింది. ఆ చూపుల తడబాటులో తన తల్లిని లోపలికి తీసుకువెళ్ళాలి అన్న సంగతి కూడా మరిచిపోయింది. సడన్గా చందు చందు అని వాళ్ళమ్మ పిలుపు వినపడగానే చందన ఈ లోకంలోకి వస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి తన తల్లి వైపు చూసింది చందన. చుట్టూ ఉన్న పరిసరాలు, పాలరాతి బంగళా, ఆ వెన్నెల రాత్రి
మళ్ళీ మామూలుగా కనిపించాయి. కానీ వివేక్ చూపుల సెగ మాత్రం ఇంకా ఆమె మనసులో అలాగే ఉంది. ఏంటమ్మా పిలిచావు అని అడిగింది చందన. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు. నాకేమో నిద్ర వస్తుంది అని అంటుంది చందన వాళ్ళ అమ్మ. తల్లి మాట వినగానే చందన మొహం కొంచెం ఎర్రబడింది. నిజమే అమ్మా, నిద్ర వస్తుంది అని చెప్పటం కూడా వినపడలేదు నాకు అని అనుకుంటూ, అసలు ఏమవుతుంది నాకు ఏమీ అర్థం కావడం లేదు. అబ్బే అదేం లేదమ్మా, అంటే సార్ వాళ్ళ ఇంటికి వాళ్ళ బంధువులు వచ్చారు. రేపు టిఫిన్ అందరికీ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నానమ్మా అని అంటుంది చందన. సరే తల్లి, లోపలికి వెళ్దాం పద, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. సరే అమ్మా అని తల్లిని తీసుకొని వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి వివేక్ వైపు ఒక్కసారి పైకి చూసింది. కానీ వివేక్ ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. అతను వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళటం గమనిస్తున్నాడు. అతని చూపులో ఒక రకమైన సంతృప్తి కనిపించింది. చందన తన తల్లిని తీసుకుని వెళ్తున్నంతసేపు ఆమె వైపే చూస్తూ ఉన్నాడు వివేక్. అలా గదిలోకి వెళ్ళిన తరువాత చందన తన తల్లిని బెడ్ మీద పడుకోబెట్టింది. ఆమె నిద్రపోయిన తరువాత చందన కిటికీ దగ్గరకు వచ్చి నిలబడింది. పైకి చూస్తే వివేక్ ఇంకా అక్కడే అలాగే నిలబడి ఉన్నాడు. అతను కూడా కిటికీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆ రాత్రి చందనకి నిద్ర పట్టలేదు. వివేక్ చూపులు ఆమె మనసులో అలాగే నిలిచిపోయాయి. ఆ చూపుల్లో ఏదో ఉంది, ఏదో తెలియని కొత్త ఫీలింగ్. అది ప్రేమ లేక కేవలం ఆకర్షణ, అది చందనకి అర్థం కాలేదు. కానీ ఆ చూపులు ఆమె హృదయం మాత్రం వేగంగా కొట్టుకుంటోంది. మరోవైపు వివేక్ కూడా ఆ రాత్రి నిద్రపోలేదు. చందన అందం, ఆమె సిగ్గు, ఆమె తడబాటు అతని మనసులో అలాగే నిలిచిపోయాయి. ఆ పల్లెటూరి స్వప్నం అతని హృదయాన్ని కొల్లగొట్టింది. ఆమెను తన సొంతం చేసుకోవాలని, ఆమెను బంగళాకి మహారాణిగా చేయాలని అతను నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి వేళ మాటలు లేకపోయినా చూపులే వేల కథలు చెప్పాయి. చందన వివేక్ హృదయాలలో ఒక కొత్త ప్రేమ కథ మొదలైంది. ఉదయం వంటగదిలో చందన టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిన వివేక్ కిందకు వచ్చి వంటగదిలోకి వస్తాడు. చందన అని వివేక్ పిలవగానే ఆమె చేతిలోని గరిటె అక్కడే ఆగిపోతుంది. వెనక్కి తిరిగి చూసిన ఆమెకు వివేక్ చిరునవ్వుతో కనిపిస్తాడు. నీకు ఒక విషయం చెప్పాలి. మీ అమ్మగారిని మంచి డాక్టర్కి చూపించాలి. సాయంత్రం 4 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నాను. కరెక్ట్ టైంకి ఇంటికి కారు వస్తుంది. నువ్వు మీ అమ్మని గారిని తీసుకొని హాస్పిటల్కి వచ్చి నేను నేరుగా ఆఫీస్ నుండి అక్కడికే వస్తాను అని చెప్తాడు వివేక్. అలా చెప్పినప్పుడు అప్పుడు చందన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తమ గురించి వివేక్ ఇంతగా ఆలోచిస్తున్నాడని ఆమె ఊహించలేదు. కానీ సార్, మీకు ఎందుకు శ్రమ అని ఆమె తడబడుతూ ఉంటే వివేక్ దగ్గరకు వచ్చి, ఇది శ్రమ కాదు చందన, ఇది బాధ్యత అని ఒక అర్థవంతమైన చూపు చూసి వెళ్ళిపోతాడు. సార్ ఆగండి, టిఫిన్ చేసి వెళ్తురు. లేదు చందన, అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి అని వెళ్తూ ఉంటాడు. వంటగదిలో జరిగిన సంభాషణ తర్వాత వివేక్ తన పని తొందరలో వెళ్ళిపోతుంటే చందన కళలో ఒక చిన్న వెలితి. అర్జెంట్ మీటింగ్ అని అతను అన్నా కూడా అతని ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ ఆమెను ఊరికి ఉండనివ్వదు. అతను కార్ ఎక్కుతుండగానే చందన అతివేగంగా వెళ్ళి టిఫిన్ బాక్స్ను క్యారియర్లో సర్దుతుంది. ఆ క్యారియర్ పట్టుకొని గడప దాటి బయటకు పరిగెడుతుంది. సార్ సార్ ఆగండి అని ఆమె అరుస్తున్నా కారు అప్పటికే స్టార్ట్ అయి గేటు వైపు కదిలి కొంచెం దూరం వెళ్తుంది. కారు వెనుక అద్దంలో చూసిన వివేక్కు ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అవుతుంది. చందన తనను పిలుస్తూ ఆయాసపడుతూ కారు వెనుక పరిగెడుతూ ఉంది. ఆమె మొహంలో కనిపిస్తున్న ఆ ఆందోళన, తన పట్ల ఆమెకు ఉన్న ఆ ఇష్టం వివేక్ హృదయాన్ని తాకుతుంది. వెంటనే అతను కారుని సడన్ బ్రేక్ వేసి ఆపుతాడు. వివేక్ కారు దిగి వేగంగా ఆమె వైపు నడుచుకుంటూ వస్తాడు. చందన అతని దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా ఆయాసపడిపోతూ ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ముఖంపై చెమట బిందువులు వెన్నెల ఒంటి బుగ్గల మీద చుక్కల్లా మెరుస్తున్నాయి. హేయ్, నీకేమైనా మెంటలా?
అంటూ వివేక్ గట్టిగా అరిచేసరికి చందన ఒక్కసారిగా అదిరిపడి ఆగిపోతుంది. అప్పటి వరకు ఆయాసంతో కొట్టుకుంటున్న ఆమె గుండె అతని మాటలకి మరింత వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. వివేక్ ఆమె భుజాలు పట్టుకొని, అసలు నీకు బుద్ధి ఉందా? కార్ వెన కారు వెనకాల అలా పిచ్చిదానిలా పరిగెడతావా? పొరపాటున కారు రివర్స్ తీసినా లేక నువ్వు కింద పడినా ఏమయ్యేదో తెలుసా అని వివేక్ తన మీద ఉన్న ప్రేమతో అరిచినట్లు చెప్తాడు. కేవలం టిఫిన్ బాక్స్ కోసం ఇంత రిస్క్ చేయాలా అని కోపంగా అడుగుతాడు. అతని కళ్ళలో కోపం కంటే ఆమెకు ఏమవుతుందో అన్న భయం స్పష్టంగా కనిపిస్తుంది. చందన కళ్ళు చెమర్చుతాయి. వణుకుతున్న చేతులతో క్యారియర్ని అతనికి అందిస్తూ, అది 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 కాదు సార్, మీరు పొద్దున్నే ఏమీ తినకుండా వెళ్తున్నారు, మీటింగ్ మధ్యలో మీకు ఆకలి వేస్తుంది అని చాలా నెమ్మదిగా చిన్నపిల్లలు చెబుతుంది. ఆమె మాటలకు వివేక్ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతాడు. ఈ లోకంలో తన హోదాను చూసి, తన డబ్బును చూసి ఆరాటపడే వాళ్ళే తప్ప తన ఆకలి గురించి, తన ఆరోగ్యం గురించి తండ్రి తరువాత ఇంతలా తపన పడే మనసు అతనికి ఎక్కడా కనిపించలేదు. అతని కోపం మెల్లగా కరిగిపోయి కళ్ళలో ఒక రకమైన తడి చేరుతుంది. వివేక్ మెల్లగా తన చేతుల్ని ఆమె భుజాల నుండి తీసి ఆమె నుదుటి మీద చెమటను తన కర్చీఫ్తో తుడుస్తూ, సారీ, భయంలో కొంచెం గట్టిగా అరిచాను, కానీ ఇంకెప్పుడు ఇలా చేయకు, నాకు నా ఆకలి కంటే నీ క్షేమమే ముఖ్యం అని ఆమె కళ్ళలోకి చూస్తూ చెబుతాడు వివేక్. ఇంతకీ ఈ స్టోరీ ఎలా ఉంది? ఏదో నాకు వచ్చినట్టు పాట పాడాను, ఏమీ అనుకోకండి. ఏదైనా సరే ఎలా ఉందో ఒక్కసారి పాట గురించి చెప్తారా స్టోరీలో? ఓకే, మరి మా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.